బీసీల విషయంలో కాంగ్రెస్ బీజేపీలు దొందేనని శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి మండిపడ్డారు. 6 నెలల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని బీసీలను మోసగించిన కాంగ్రెస్ బీసీలకు ప్రతి సంవత్సరం 20,000 కోట్లు కేటాయిస్తామని చెప్పి మాట తప్పిన బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. బీసీలకు న్యాయం చేయడంలో ఈ రెండు పార్టీలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25-26లో 50 లక్షల కోట్ల బడ్జెట్. మరి బీసీల పట్ల వీళ్ళ కేటాయింపులు చూస్తే మొన్న పెట్టినటువంటి బడ్జెట్లో 2-3 వేల కోట్లు. అంటే ఎంత దుర్మార్గం, ఎంత అమానుషం. ఇన్ని దాదాపు 147 కోట్ల ఈ దేశంలో 73-74 కోట్ల మంది ప్రజలున్నటువంటి బీసీలకు మనిషికో 10 పైసలు ఇచ్చినట్టున్నది వీళ్ళ కథ. ఇక వీళ్ళు మేము బీసీల ఉద్ధారకులం అని చెప్పి నమ్మి మోసపోవడానికి సిద్ధంగా లేవు. అంటే వెరసి అది కాంగ్రెస్ ప్రభుత్వం అయినా బీజేపీ ప్రభుత్వం అయినా బీసీల జీవితాల్లో మార్పు రాకూడదు, శాశ్వతంగా వాళ్ళు అదే స్థితిలో ఉండాలి, ఈ దేశ రాజ్యాధికారం అనుభవించే హక్కు మా హక్కు భుక్తం, ఈ దేశ సంపదను మేము నిస్సిగ్గుగా దోచుకున్న మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి దుర్మార్గంతో అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. కాబట్టి మరొక్కసారి రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒకవైపు ఇటువంటి దుర్మార్గానికి ఒడిగడుతూ మరొక వైపు ఈ చాలా అద్భుతమైనటువంటి డైలాగ్, ఆయన లాంటి పాలన ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నడూ చూడలేదట. నిజమే, ఎన్నడూ చూడలేదు. ఇంత హింసించినటువంటి పాలనని గతంలో సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు